జై శ్రీమన్నారాయణం. నిన్న వీడియోలో మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో మొదటి 3 శ్లోకాలను వాటి అర్థాలను తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో 4వ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను వాటి అర్థాలను నేర్చుకుందాం. మన అందరం కలిసి భగవద్గీత నేర్చుకోవాలని కోరుకున్న వారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాతో పాటు భగవద్గీతలోని శ్లోకాలను పఠించి మన అందరం శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అర్థం: పాండవుల సైన్యంలో గొప్ప యోధులు భీమార్జునులతో సమానమైన సూర్యులు ఉన్నారు. వారు సాత్యకి, విరాట్ రాజు, ద్రుపద మహారాజు మొదలైన వారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యులకు పాండవుల సైన్యంలో వారి పేర్లను తెలియజేస్తున్న శ్లోకం. 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. 5వ శ్లోకానికి అర్థం: మరియు దృష్టకేతుడు, కాశీరాజు, చేకితానుడు, పురుజిత్, కుంతిభోజుడు, సైభ్యుడు అనేవారు కూడా వారి సైన్యంలో ఉన్నారు. 6వ శ్లోకం. యుధామన్యశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ. 6వ శ్లోకానికి అర్థం: వీరితో పాటు పరాక్రమవంతుడు యుద్ధమన్యుడు, ఉత్తమో రాజు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది పుత్రులైన పంచపాండవులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా మహారథులే. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధా ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. 7వ శ్లోకానికి అర్థం: ఓ బ్రాహ్మణోత్తమ ద్రోణాచార్య, మన పక్షంలో ఉన్న మహాయోధుల గురించి కూడా వినుము. మన సేనా నాయకుల పేర్లను తెలియచేయుచున్నాను అని దుర్యోధనుడు ద్రోణాచార్యుతో తమ సైన్యంలో వారి పేర్లను తెలియచేస్తున్నాడు. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణస్య సౌమదత్తస్తథైవ చ. 8వ శ్లోకానికి అర్థం: వారి సైన్యంలో ఉన్న వారి పేర్లను దుర్యోధనుడు ద్రోణాచార్యులకు తెలియచేస్తున్నాడు. మన సైన్యంలో ఉన్నవారు మీరును అనగా ద్రోణాచార్యులు, కర్ణుడు, భీష్మ పితామహులు, కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు మన సైన్యంలో ఉన్న ముఖ్యమైన యోధులు అని దుర్యోధనుడు ద్రోణాచార్యులతో తన సైన్యంలోని యోధుల గురించి తెలియచేస్తున్న శ్లోకం. మిగతా శ్లోకాలు మనం వచ్చే వీడియోలో అర్థాలతో సహా తెలుసుకుందాం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాతో పాటు భగవద్గీతను ప్రతిరోజు పఠించండి. నా వీడియో నచ్చితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.